కోపం నచ్చని విషయాలు జరుగుతున్నప్పుడు, రిలేషన్షిప్స్ మధ్య, ఆఫీసులో వర్క్ స్ట్రెస్ వల్ల, ఇంకా అనేక కారణాల వల్ల మనకు కోపం వస్తూ ఉంటుంది. ఈ కోపం అనే ఎమోషన్ చాలా చెడ్డది. ఎందుకంటే కోపం మనకు దగ్గరగా ఉన్న అన్నిటినీ దూరం చేస్తుంది. చిన్న చిన్న విషయాలను కన్సిడర్ చేస్తూ కోపడడం ఈ మధ్య సర్వసాధారణమైపోయింది. తన కోపమే తన శత్రువు అని పెద్దలు ఊరికే అనలేదు. కోపం వల్ల కలిగే నష్టాలు మనల్ని చాలా బాధపెడతాయి. మీకు తెలుసా, మోస్ట్ ఆఫ్ ది రోడ్ యాక్సిడెంట్స్ కి రీజన్ యాంగర్. కోపం రావడం సహజం, కానీ చిన్న చిన్న కారణాలకే మన విలువను మనం పోగొట్టుకోకూడదు. కోపంలో ఒక వ్యక్తిని అరిచినప్పుడు లేదా మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ ఎమోషన్ వల్ల ఎదుటి వారిని బాధపెట్టినవారవుతారు. ఆ కారణంగా మీపై వారికి ఉన్న ఇంప్రెషన్ మీరే తీసుకుంటున్నట్టు అవుతుంది. కోపంలో కూడా మనం చెప్పాలనుకున్న పాయింట్ని చెప్పగలగాలి. దానికోసం మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. నంబర్ 1, యూ కాంట్ కంట్రోల్ ఎవ్రీథింగ్. మిత్రమా, మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం మన ప్రమేయంలో లేని విషయాల్ని కంట్రోల్ చేయలేమని. మన ఆలోచనలు, దాని ఆచరణలు, ఆ తరువాతి పరిణామాలు, వాటికి మనం రియాక్ట్ అయ్యే రియాక్షన్స్, ఇవి మన కంట్రోల్లో ఉండవు. వీటిని అదుపు చేయాలంటే ముందుగా మన ఆలోచనల్ని అదుపు చేయాల్సి ఉంటుంది. లేకపోతే మనం చేయవలసిన పనికి గండి పడుతుంది. యేల్ యూనివర్సిటీ పరిశోధనలో తేలిందేంటంటే, యాంగర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా ఉండదు అని. ఎక్సెసివ్ యాంగర్ ని కంట్రోల్ చేయలేమనుకుంటాం, కానీ దాన్ని మనం కంట్రోల్ చేయగలం. జస్ట్ ఇమాజిన్, మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకుందాం. అప్పుడు గన్ పట్టుకుని ఒక వ్యక్తి మీ పైకి వచ్చాడు. అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంత పానిక్ సిచ్యువేషన్ లో లైఫ్ అండ్ డెత్ అనేలా ఉన్నా కూడా మనం ఆ వ్యక్తితో భయంతో కూల్గా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం కదా. ఈ విధంగా మనం రియాక్ట్ అవుతాం. ప్రతిరోజు మనం కొన్ని కారణాల వల్ల చాలా కోపానికి గురవుతుంటాం. ఆ కోపాన్ని వస్తువుల మీదో లేక మనుషుల మీదో చూపిస్తూ ఉంటాం. చాలా మంది మన మీద కోపడుతుంటారు. ఫ్యామిలీ, ఆఫీస్లో బాస్, ఇంకా అనుకోకుండా ఎదురైన మనుషులు. వాళ్ళ కోపాన్ని మనం అదుపు చేయలేం, కానీ మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలం. పార్క్లో వాకింగ్ చేస్తున్నప్పుడు మీ కాలిపై ఒకతను తొక్కుకుంటూ వెళ్లాడు అనుకుందాం. అప్పుడు వెంటనే చిర్రెత్తుకొని కోపం వస్తుంది. ఒకసారి ఇలా కూడా ఆలోచించి చూడండి. ఏదో పనిలో అర్జెంటుగా వెళ్లాల్సుంటుంది, అందుకే అనుకోకుండా తొక్కి ఉంటాడు అని. అలా అక్కడితో దాన్ని వదిలేసి మన పని మనం చేసుకుంటే సరిపోతుంది. నంబర్ 2, డోంట్ రియాక్ట్ ఇమీడియట్లీ, రియాక్ట్ లేటర్. దేనికైనా రియాక్ట్ అవుతున్నప్పుడు ఒకవేళ అది కోపం కలిగించేది అయితే వెంటనే రియాక్ట్ అవ్వకుండా కూల్ అయ్యాక లేదా కూల్ చేసుకుని రియాక్ట్ అవ్వడం మంచిది. మన రియాక్షన్కి కొంచెం టైం ఇస్తే బాగుంటుంది. ఒక సైకలాజికల్ రీసెర్చ్లో తేలిందేమిటంటే, మన బ్రెయిన్లో 2 భాగాలుంటాయి. అందులో యాంగర్ సమయంలో మన బ్రెయిన్ రైట్ సైడ్ భాగం ఆలోచించకుండా రియాక్ట్ అయ్యేలా చేస్తుంది. అనదర్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ భాగం మాత్రం దానికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేసి సొల్యూషన్ ఇస్తుంది. బెటర్ రెస్పాన్స్ ఇచ్చేలా చేస్తుంది కూడా. ఈ విధంగా మనం మన రెస్పాన్స్ ని డిలే చేస్తూ కాసేపు అయ్యాక రియాక్ట్ అవ్వడం మంచిది. ఇలా చేయడం వల్ల మనకు కోపం వచ్చినప్పుడు మన బ్రెయిన్ మనకి చెబుతుంది, కొంచెం ఆగు, ఇప్పుడే రియాక్ట్ అవ్వకు, అవతల వారి పర్సెప్షన్ కూడా ఆలోచించు, ఆ తరువాత రియాక్ట్ అవ్వు అని. ఇలా మనకు మనం అలవాటు చేసుకుంటూ పోతే మన చుట్టూ ఉన్నవారు మనల్ని మెచ్యూర్ పర్సన్ లాగా భావిస్తారు. సో ఇప్పటి నుంచి మీకు కోపం వచ్చిన ప్రతిసారి 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ టైం పెట్టుకుని ఆ తరువాత రియాక్ట్ అవ్వండి. అప్పుడే సమస్యకు మంచి పరిష్కారం దొరుకుతుంది. నంబర్ 3, లెర్న్ టు లెట్ గో. వదిలేయడం నేర్చుకోవాలి. కోపంలో మనమేం చేస్తామో మనకే తెలియదు కొన్నిసార్లు కదా. ఇలా అవ్వకుండా మన కంట్రోల్లో మనం ఉండాలంటే ప్రొవోకింగ్ గా అనిపించే మాటలు వినకూడదు. కన్వర్జేషన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది అనిపిస్తే దాన్ని అక్కడితో ఆపడానికి ప్రయత్నించాలి. అలాగే కన్వర్జేషన్లో ఎదుటివారి పర్సెప్షన్ వినడానికి ప్రయత్నించాలి. కరెక్ట్గా వినకుండా, అర్థం చేసుకోకుండా మీలో మీరు కోపం పెంచుకుంటూ పోతే మీరే ఎక్కువగా పెయిన్కి గురవుతారు. ఇదే సందర్భంగా గౌతమ బుద్ధుడు చెప్పిన ఓ మాటను మనం గుర్తు చేసుకోవాలి. కోపాన్ని పట్టుకోవడం అనేది కాలుతున్న బొగ్గుని పట్టుకోవడం లాంటిది. అది ఎదుటి వారితో పాటు మనల్ని కూడా కాల్చుతుంది. మీ కోపాన్ని అదుపు చేసుకోవాలంటే దానికి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. అదే టాక్ ఇట్ అవుట్. మాట్లాడండి. మీ ఫీలింగ్స్ ని వ్యక్తపరచుకోండి. మీ నుంచి ఏదైనా మిస్టేక్ అయిందని అనిపిస్తే, మీరు ఒకరిని హర్ట్ చేశారని అనిపిస్తే వెళ్ళి సారీ చెప్పండి. మనుషులు భావిస్తుంటారు క్షమాపణ చెప్పడం వల్ల తక్కువ అవుతాము అని. కానీ సారీ చెప్పడం, మన మిస్టేక్స్ ని యాక్సెప్ట్ చేయడం మన స్ట్రెంగ్త్ ని, మన మెచ్యూరిటీని
చూపిస్తుంది. ఒకవేళ ఎదుటివారిదే తప్పై ఉండవచ్చు. వారు మీకు సారీ చెప్పడానికి వచ్చినప్పుడు దాన్ని మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ అలా తీసుకోలేకపోతే మీరు కూడా పర్ఫెక్ట్ కాదు అని అర్థం. నంబర్ 4, దే వాంట్ యువర్ రియాక్షన్. కొన్నిసార్లు కోపం మన నుంచే కాకుండా ఎదుటివారి ప్రొవోకింగ్ నుంచి కూడా రావచ్చు. అప్పుడు మనకు కోపం వస్తుంది. వాళ్లకు కావలసిన రియాక్షన్ వాళ్ళకి వస్తుంది. తెలిసి తెలియకుండా ఇలాంటి వారి మాటలకు ప్రొవోక్ అయ్యి మనం కోపాన్ని చూపిస్తాం. అప్పుడు మనలో మనమే బాధపడతాం, నాలో ఇంత కోపం ఉందా అని. చివరికి ఈ కోపం మన పర్సనాలిటీలో ఒక భాగమైపోతుంది. మీ కోపానికి కారణం కొన్ని ఇన్సెక్యూరిటీస్. ఇదొక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. ఇది మిమ్మల్ని కిందకి దిగజారుస్తుంది. జస్ట్ ఇమాజిన్, మీరు ఒక పార్టీకి వెళ్లారు అనుకుందాం. అందులో కొందరు మిమ్మల్ని అలరి చేస్తున్నారు. వాళ్ళు అలా చేయడానికి కారణమేంటి? వాళ్ళ మోటివ్ ఏంటి అని ఆలోచించారా? వాళ్ళు మీ కోపాన్ని ఆశిస్తున్నారు. మీరు దానికి రియాక్ట్ అయితే వారు గెలిచినట్టు. కోప్పడినందుకు వాళ్లకు కావలసిన రియాక్షన్ మీరు ఇచ్చినందుకు మీరు ఓడినట్టు. ఆ తరువాత మీ ఫ్రెండ్ మీకు సలహా ఇస్తాడు, ఎందుకురా అనవసరంగా రియాక్ట్ అయ్యావు, వాళ్ళ ఎదుట నీ లెవెల్ నువ్వు దించుకోవాల్సిన అవసరం లేకుండానే అని. కానీ మీరు అక్కడ కాన్ఫిడెంట్ గా రియాక్ట్ అయ్యి కూల్ గా ఆన్సర్ ఇస్తే మీరు మెంటల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో అవతలి వారికి తెలుస్తుంది. జనాలు ఎవరిని ప్రొవోక్ చేస్తారంటే ఎవరి నుంచి అయితే వారికి కావలసిన రియాక్షన్ వస్తుందో వారినే ప్రొవోక్ చేస్తారు. మీరు ఒక్కసారి కాన్ఫిడెంట్ గా రియాక్ట్ అయి చూడండి. మళ్లీ ప్రొవోక్ చేసి వాళ్ళు ఎనర్జీ వేస్ట్ చేసుకోలేక వారే మీకు దూరంగా ఉంటారు. అందుకే కోపాన్ని అదుపు చేసుకోవడం చాలా ఉత్తమం. నంబర్ 5, ట్రై టు డూ థింగ్స్ వితౌట్ క్రియేటింగ్ డ్రామా. డ్రామా క్రియేట్ చేయడం వల్ల మంచి విషయం కూడా చెడుగా మారిపోతుంది. సహజంగా ఉండే విషయాన్ని కూడా కొందరు డ్రామా చేసి చూపిస్తారు. లైట్ మైండెడ్ పీపుల్ చెబుతుంటారు, డ్రామా చేసే వారి దగ్గర నుంచి దూరంగా ఉండడం చాలా మంచిది అని. ఒక ఫేమస్ కొటేషన్ ఉంది, అదేంటంటే ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యు సే బట్ హౌ యు సే ఈజ్ మ్యాటర్స్. దీని అర్థమేమిటంటే మీరు ఏం చెప్పినా పర్వాలేదు, కానీ ఎలా చెప్పారు అన్నదే ముఖ్యం. కొన్నిసార్లు అవాయిడ్ చేసే సిచ్యువేషన్స్ ఎదుర్కోవచ్చు. దానికి మీకు కోపం కూడా రావచ్చు. అప్పుడు దానికి సరైన మార్గం ఏమిటంటే ఏ సిచ్యువేషన్ అయినా మీకు ఫేవర్ గా మారాలంటే దానికి మీరు కోపంగా రియాక్ట్ అవ్వకుండా కూల్ గా రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు కోపంతో మాట్లాడితే ఎదుటివారు దాన్ని ఒక ఇష్యూ లాగా తీసుకుని మీరు చెప్పే దాని మీద కాకుండా మీరు ఎలా చెబుతున్నారనే దాని మీద ఫోకస్ చేస్తారు. మనం మాట్లాడే విధానం, మన ఎక్స్ప్రెషన్, మన బాడీ లాంగ్వేజ్ ని పాయింట్అవుట్ చేస్తారు. మీకు కోపం వస్తున్నా దాన్ని చూపించకుండా వారికి ఎలా చెబితే అర్థమవుతుందో అలా చెప్పాలి. మీ కోపం వల్ల మిమ్మల్ని మీరు చాలాసార్లు కోల్పోవలసి వస్తుంది. మీ కోపాన్ని మీరు ఒక ఎమోషనల్ టూల్ గా యూజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ లైఫ్ ని కంట్రోల్ చేస్తుంది, మీ ప్రవర్తన మీద కూడా ప్రభావం చూపిస్తుంది. సో స్టే అవే ఫ్రమ్ డ్రామా.